రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో క్రెడాయ్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభించారు. అమరావతి చుట్టూ రహదారులు, ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతుందన్నారు. అవి పూర్తయితే రియల్ ఎస్టేట్ రంగం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. చాలా రూల్స్ రిలాక్స్ చేశారు. అమరావతిలో భాగం విజయవాడ నగరం. మేము కూడా ప్రజాప్రతినిధుల కింద ప్రతినిత్యం ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఎక్కడ కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే ఈ సిటీ ముందుకు వెళ్ళుద్ది, ఎంతో కొంత రియల్ ఎస్టేట్కి ఒక ఊతం వస్తుందని మేము నిరంతరం కూడా ఆలోచిస్తున్నాం. విజయవాడ నగరంలో రేపు రాబోయే నేషనల్ హైవే గొల్లపూడి ప్రాంతం, ఇబ్రహీంపట్నం ప్రాంతం మీద నుంచి ఫ్లైఓవర్ వచ్చి 2 ఫ్లైఓవర్లు వచ్చి కనకదుర్గమ్మ గుడి దగ్గరికి రాబోతున్నాయి. 2025 సంవత్సరం పెద్ద ఆశాజనకంగా లేదనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. బట్ 2026 మనకి పండగ వాతావరణంలో ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికోసం నారా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా హైప్ రావటానికి చేపడుతున్న కార్యక్రమానికి మనందరం కూడా సహకరించాలని, మరి ప్రతి సంవత్సరం కూడా ఇలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి స్టాల్స్ ఏర్పాటు చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తారని మీకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, గత 11 సంవత్సరంగా ఈ క్రెడాయ్ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నాం. మేము క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రతి సంవత్సరం జనవరి నెలలో మేము చేస్తూ ఉంటాము. దీనివల్ల కారణంగా ప్రజలందరికీ ఒకే వేదికపై పలు ప్రాంతాలను కట్టే అపార్ట్మెంట్స్ అన్నింటినీ ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకమైన ఆఫర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫ్లాట్ కానీ, అపార్ట్మెంట్ కానీ, ఖాళీ స్థలాలు కానీ కొన్న వారందరికీ ఒక గిఫ్ట్ వోచర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ గిఫ్ట్ వోచర్ ఉద్దేశం ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫ్రీ అన్నమాట.